బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గౌతమ్ నగర్లో గత 20-30 సంవత్సరాలుగా రెక్కాడితే డొక్కాడని నిరుపేదలు తమ గూడు కోసం స్థలాన్ని కొనుక్కొని చిన్న గుడిసెలు వేసుకుని నివాసముంటున్నారు. గత కొద్ది రోజులుగా కొందరు నాయకులు, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు ప్రభుత్వ స్థలమంటూ ప్రచారం సాగించడంతో అక్కడ నివాసముంటున్న ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో గౌతమ్ నగర్ కాలనీ వాసులు వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు మేరకు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు గౌతమ్ నగర్లో పర్యటించి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ నెలసరి ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ప్లాట్లు కొనుక్కున్నామని, 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామని, ఎన్నికలు రాగానే తమకు పట్టాలు ఇప్పిస్తామని, మెరుగైన మౌలిక వసతులను కల్పిస్తామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీని విస్మరించిందని, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమ గోడును వినిపించుకొని సీసీ రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని, ప్రభుత్వాలు ఎన్ని మారినా వారి తలరాతలు మారడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నాయకులు ప్రభుత్వ భూమి అని భయపెడుతూ ప్రతి ఇంటికి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని లబోదిబోమంటున్నారు ప్రజలు. అనంతరం రాపోలు రాములు మాట్లాడుతూ అప్పటి ప్రభుత్వ నిబంధనల ప్రకారం 1968లో లేఅవుట్లు చేస్తే ఇళ్ల స్థలాలు కొనుక్కున్నామన్నారు కొందరు. అదేవిధంగా ప్రభుత్వం సుమారు 1100 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు మంజూరు చేసింది. అప్పటి నుండి ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు చెల్లిస్తున్నారు. అలాంటి ప్రజలు నేడు అయోమయంలో ఉన్నారని, గౌతమ్ నగర్లో ఎలాంటి ప్రభుత్వ భూమి లేదని అవగాహన రాహిత్యంతో ప్రజాప్రతినిధులు, అధికారులు మాట్లాడడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. పూర్తి ఆధారాలతో గౌతమ్ నగర్ కాలనీ వాసులకు న్యాయం జరిగే వరకు ఫెడరేషన్ సభ్యులు ఉంటామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కాలనీ వాసులకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా రాపోలు రాములు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ నగర్ కాలనీ వాసులు, అసోసియేషన్ సభ్యులు మరియు కాలనీ వాసులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మందిని ముంచుకోలే మమ్మల్ని కష్టపెడతారు. ఓట్లు లేనప్పుడు ప్రతి ముసలాన్ని, గూట్లో పడిన ముసలాన్ని కూడా తీసుకుపోయి ఓటేపించుకుంటారు. ఇవాళ వచ్చినాక మమ్మల్ని ఎందుకు కష్టపెడతారు? ఏ గవర్నమెంట్ మమ్మల్ని బాగు చేస్తారు? ఎందుకు కట్టుకొని ఇస్తలేరు? మమ్మల్ని ఎందుకు ఏడిపిస్తారు? ఏంది మా బాధ లేదు. మా కూల కొట్టుకోమంటారు, కట్టుకోమన్నాక మళ్ళీ ఊల కొడతాంటారు. अगर नीचे जमीन को कुछ भी काम करते, क्या कर रहे, कई को कर रहे, क्या वजह से कर रहे? ये तुम्हारा है, ये गवर्नमेंट लैंड है, ये गवर्नमेंट का है। फिर गवर्नमेंट लैंड है तो बेचे कई को? जब आँखा मूछ ली थी क्या गवर्नमेंट? खाना नहीं खा रही? फिर गरीबों को कई को सता रहे भाई? जब गवर्नमेंट को नहीं मालूम था बेच रहे, सको टीवी पे आता, पेपर में आता, हाँ ये बोडपल में जमीन मिल रही, वो मिल रही, ये मिल रही बोल के डालते, तो खरीद रजिस्ट्रेशन करके देते बोल के डालते, गवर्नमेंट रजिस्ट्रेशन करके देते बोल के ये करते. బాధపడుతున్నాం. కడతా ఉంటే కూల కొడతా ఉన్నారు. మరి ఏం చేయాలి మేము? చెప్పుగా ఎక్కడ పోవాలి మేము? ఇన్ని 30 ఏళ్ళ నుంచి ఎంత డబ్బా పెట్టి కొన్నాం మేము? చెప్పు. 30 ఏళ్ళ నుంచి కూల కడతా ఉంటే కూల కొడతా ఉన్నారు. ఎన్ని రోజులు బాధపడాలి ఇట్లా? ఓటేసేటప్పుడేమో మీరు కాంగ్రెస్ గెలవాలని అనుకున్నాం. కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు మాకేమైనా ప్రాయం చేస్తారా మీరు? ఏం చేయాలి ఇప్పుడు? మొన్నటిదాకంటే తెలంగాణ ఉన్నది, చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది కదా, ఇప్పుడు అల్లనే చేయాలి కదా. మంచిగా కట్టుకొని ఇస్తాము, చేస్తామన్నారు అప్పుడు ఓట్లు వేయకముందు. ఓట్లు వేసినప్పుడు ఇడిచి కొడుతురు. గింత బాత్రూమ్ కట్టి వచ్చి కూల కొడుతురు, జేసీబీ తీసుకొని వచ్చి కూల కొడుతురు. మేము ఎట్లా బతకాలి మరిగా? ఏం చేయాలిగా? పడనిస్తలేరు సార్. మాకు రోడ్లు కానిస్తలేరు, ఇండ్లు కానిస్తలేరు, ఏం చేయనిస్తలేరు. మళ్ళీ మేము ఎట్లా బతకాలి? మేము పైసలు పెట్టి కొనుక్కున్న వాళ్ళం. ఈడ పుణ్యానికి కబ్జాలు చేసినవి కాదు, ఏవి చేసినవి కాదు. అలా అట్లాంటప్పుడు మమ్మల్ని కట్టుకొనియరు. కట్టిన కొద్ది గులగొడతారు, జేసీపీలు తెస్తారు, అవి తెస్తారు, ఇవి తెస్తారు, గులగొడతారు. ఎన్నేళ్ళు బాధపడాలి? 30 సంవత్సరాల నుంచి బాధపడుతూనే ఉన్నాం. గడ రోడ్ అంటే వేసిర్రు, చూసిర్రు కదా మీరు కూడా. ఎట్లా చేసిర్రు? ఆ రోడ్డుకు కూడా ఏనిస్తలేరు. మరి ఏం చేయాలి? ఎట్లా? ఏం కదా? డబ్బులు పెట్టి కొన్నాం సార్. రిజిస్ట్రేషన్ అయినాయి. ఇక 30 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఇదే బాధ పడుతుమా మేము? ఎన్నేళ్ళు అంటే వాడాలి? టీఆర్ఎస్ వచ్చింది అదే బాధ, కాంగ్రెస్ వచ్చింది అదే బాధ. మరి మాకు ఏ రాజకీయ నాయకుడు చేస్తాడు? ఏ కార్పొరేటర్ చేస్తుండో చూడండి. ఎవరు చేస్తలేరు. చేయండి అని అంటారు, ఏది చేయరు.
ఇక ఈ బాధ పడాలి మేము గరీబ్ వాళ్ళం గరీబ్గానే ఉండాలి మరి ఇక ఎవరైనా పడుతున్నారు గ్రామ పంచాయతీ వాళ్ళు సెక్రటరీలు వాళ్ళు ఎంఆర్ఓ రిపోర్టర్స్ వాళ్ళందరూ వస్తున్నారు సార్